లెట్స్ పీపుల్ ఇప్పుడు కట్నం తీసుకుంటే ఏం జరిగిద్దో తెలుసుకుందామా? లా ప్రకారం దౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. దౌరీ ప్రొహిబిషన్ అంటే వరకట్న నిషేధ చట్టం. ఇది ఎప్పుడు ఎనాక్ట్ చేశారంటే 1961 1 జూలైలో ఈ చట్టం అనేది ఎనాక్ట్ అయ్యింది. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఆల్ ఇండియన్ సిటిజన్ కి ఈ చట్టం అప్లికబుల్ అవుతుంది. ఎవరైతే పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఇరు కుటుంబాలు కలిసి కట్నం ఇవ్వడం తీసుకోవటం అంటే వాల్యుబుల్ థింగ్స్, గోల్డ్ అయినా ప్రాపర్టీస్ అయినా ఇంకేదన్నా హ్యూజ్ అమౌంట్లో మనీ ట్రాన్సాక్షన్స్ ఇవేమన్నా చేస్తే ఇది పనిషబుల్ అఫెన్స్. ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. తీసుకున్న తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు కానీ అమ్మాయి తరపు వాళ్ళు కానీ వెళ్ళి బయట పబ్లిక్లో మేము కట్నం తీసుకున్నాం, అంత తీసుకున్నాం, ఇంత తీసుకున్నాం అని చెప్పి అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే దాన్ని క్రిమినల్ అఫెన్స్ అంటారు. దీని కింద పనిష్మెంట్స్ ఏముంటాయి? 1, కట్నం తీసుకున్నందుకు 5 ఏళ్ల జైలు శిక్ష పడిద్ది, లేదా 15,000 ఫైన్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్, ఒకవేళ దౌరీ హెరాస్మెంట్ వల్ల ఆ యువతి కనుక చనిపోతే అండర్ సెక్షన్ 498 క్రుయాలిటీ ఆఫ్ హస్బెండ్ అండ్ ఇన్లాస్ ప్రకారం దౌరీ డెత్ సెక్షన్ 113 BNS ప్రకారం అతనికి శిక్ష పడింది. అది కూడా ఎప్పుడు? ఆ పెళ్లి అయ్యి 7 ఏళ్ల లోపు. దీంట్లోనే మనకి 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దౌరీ తీసుకోవడం తప్పని మీకు తెలుసు కదా. సో థ్యాంక్ యూ.